అల్లరి నరేష్ అంటే అందరికీ ఒకప్పుడు కామెడీ చిత్రాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అల్లరి నరేష్ అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ను మెప్పిస్తున్నారు. నాంది మూవీ మంచి విజయం సాధించడంతో ఇంకా డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. నాసామరంగా చిత్రంలో అందరినీ ఏడిపించేశారు నరేష్. ఇప్పుడు అల్లరి నరేష్ బచ్చలమల్లి అంటూ పూర్తిగా డిఫరెంట్ పాత్రను పోషించారు. తొలి రోజు డీసెంట్ కలెక్షన్స్ తీసుకువచ్చింది. 7వ రోజు కూడా అదే జోరుతో ముందుకు సాగుతోంది. మరి 6వ రోజు కలెక్షన్ రిపోర్ట్ చూద్దాం. 7వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుసుకుందాం. ఈ సినిమా టీజర్ థియేటికల్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలు కలిపి 5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ జరిగిందని ఒక టాక్. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్గా వచ్చిన ఓపెనింగ్స్ తొలి రోజు బాగానే ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో తొలి రోజు 3 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. రెండో రోజు వీకెండ్ కావడంతో 1.5 నుంచి 2 కోట్ల మధ్య కలెక్షన్స్ అందుకుంది. ఆదివారం సినిమాకి మంచి ఆక్యుపెన్సీతో 1,80,00,000 వసూళ్లు వచ్చాయి. 4వ రోజు 80 లక్షలు, 5వ రోజు 60 లక్షలు, 6వ రోజు 50 లక్షల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. 7వ రోజు నేడు ఆక్యుపెన్సీ 21% ఉంది. 40 లక్షల మధ్య కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు. క్రిస్మస్ హాలిడేస్ కావడంతో ఈ సినిమాకు మరింత ఆక్యుపెన్సీ పెరుగుతోంది. స్టోరీ వైజ్ చూస్తే బచ్చలమల్లి అల్లరి నరేష్ చిన్నప్పటి నుంచి బాగా చురుకైనవాడు. తండ్రి గర్వపడేలా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాడు. తండ్రి అంటే ఎంతో మమకారం. కానీ ఆయన తీసుకున్న ఒక నిర్ణయం మళ్ళీ మనసుని గాయపరుస్తుంది. తన తండ్రి సత్యనారాయణ బలగం జయరాం రెండో కాపురం పెట్టాడన్న కోపంతో మూర్ఖుడిగా మారిపోతాడు. ప్రపంచమంటే ఏంటో తెలియని వయసులోనే తన మనసుకు తగిలిన గాయం చెడు అలవాట్లు సావాసాలకు కారణమవుతుంది. కాలేజీ చదువు కూడా స్వస్తి చెప్పి ట్రాక్టర్ నడుపుతాడు. మద్యం తాగుతూ నిత్యం ఊళ్ళో ఏదో ఒక గొడవలో తలదూరుస్తూ మూర్ఖుల్లా మారిపోతాడు. అప్పుడే అతని జీవితంలోకి కావేరి అమృత అయ్యర్ వస్తుంది. ఆమెతో ప్రేమలో పడ్డాక మళ్ళీ తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? మూర్ఖత్వం నుంచి బయటపడ్డా లేదా? అసలు తండ్రితో ఉన్న సమస్య ఏమిటి? కావేరితో ప్రేమ కథ సుఖాంతమైందా? ఈ విషయాలు తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి మంచేదో చెడేదో అన్నది తెలియదు. ఎవరైనా చెప్పినా కూడా వినరు. అసలు తెలుసుకునే ప్రయత్నమూ చేయరు. జీవితం అంతా చేజారిపోయిన తర్వాత, అందరినీ కోల్పోయిన తర్వాత కానీ తత్వం బోధపడదు. ఇదే పాయింట్ని బచ్చలమల్లి కథతో దర్శకుడు సుబ్బు చెప్పదలుచుకున్నారు. ఎవరినైనా సరే వదులుకోవడం తేలిక, కానీ బంధాన్ని నిలుపుకోవడం కష్టమని చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ సినిమా అయితే మంచి టాక్తో ముందుకు వెళ్తోంది. అమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511